నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. అది చేస్తే అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అంతా చుట్టాలే. రామకోటికి పట్నంలో ఉద్యోగం దొరకడం అతని తల్లి శాంతమ్మకు, తమ్ముడు సూర్యానికి, చెల్లెలు కమలకు ఎంతో ఆనందం కలిగించింది. భర్త పోయినాక శాంతమ్మ తన ముగ్గురు పిల్లలను వంటలక్కగా పనిచేసి పోషించింది. స్వతహాగా మంచి తెలివితేటలు గల రామకోటి వారాలు చేసుకుని చదువుకున్నాడు. అతనికి అప్పారావు గారి ఇంట వారానికి 2 రోజులు భోజనం పెట్టేవారు. అప్పారావు తాను ఇంత తిని ఇతరులకు పెట్టగలిగినా గొప్ప స్థితిపడు మాత్రం కాదు. చదువులో బాగా రాణించడం వల్ల రామకోటికి పట్నంలో ఉద్యోగం సులువుగా దొరికింది. అతను తన తల్లిని, తోబుట్టువులను తనతో పాటు పట్నం తీసుకుపోదామని అనుకున్నాడు. కానీ పట్నంలో ఖర్చు ఎక్కువని శాంతమ్మ అందుకు ఒప్పుకోలేదు. అందుచేత రామకోటి తన సంపాదనలో తనకు అవసరమైనది మాత్రం ఉంచుకుని మిగిలినదంతా తల్లికి ఇస్తూ ఉండేవాడు. దానితో ఆమె ఇంటికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకుని తన కొడుకు హోదాకు తగ్గట్టుగా ఇల్లు తీర్చిదిద్దింది. కొడుకు పోరగా ఆమె వంటలక్క పని మానేసింది. సూర్యం ఏదో వృత్తి విద్య నేర్చుకోసాగాడు. కమల కుట్టు పని, సంగీతము నేర్చుకోసాగింది. రామకోటి ప్రతి వారము ఇంటికి వచ్చేవాడు. ఒకసారి ఇలాగే అతను పట్నం నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒక ధనికురాలు ఇంట్లో కనిపించింది. శాంతమ్మ రామకోటికి ఆవిడని పరిచయం చేస్తూ, కోటి, ఈవిడ మీ నాన్నగారికి అక్క అవుతుంది. తన కూతుర్ని నీకు ఇస్తానని అడగటానికి వచ్చింది అన్నది గొప్పగా. ఆ రాత్రి రామకోటి తన తల్లితో, ఇన్నాళ్ళు మనం ఎరగని ఈ బంధువు నాకు పెళ్ళనిస్తానని వచ్చిందంటే అది మన మీద అభిమానంతో కాదు, నన్ను సొంతం చేసుకుని మీ నుండి నన్ను వేరు చేద్దామనే. కాబట్టి ఈ సంబంధం నాకు వద్దు అన్నాడు ఆ చుట్టానికి వినిపించేలాగానే. తెల్లవారుతూనే ఆ చుట్టం వెళ్ళిపోయింది. ఆ పైవారం రామకోటి మళ్ళీ పట్నం నుంచి వచ్చేసరికి ఎవరో ఒకతను కుర్చీలో కూర్చుని పత్రిక చూస్తున్నాడు. అవతారం చూస్తే మోతుబరిలా ఉన్నాడు. అతను రామకోటిని చూసి, ఏమోయ్, ఇదేనా రావడం అని పలకరించాడు. ఇంతలో శాంతమ్మ లోపల నుంచి వచ్చి, కోటి, ఇతను నా పింతల్లి కొడుకు నాగభూషణం, తన కూతుర్ని నీకు ఇస్తానని వచ్చాడు అని రామకోటికి పరిచయం చేసింది. రామకోటి తల్లితో, అమ్మా, ఇప్పుడిప్పుడే నేను పెళ్లి చేసుకోదలచలేదు, ముందు కమల పెళ్లి కావాలి అని నాగభూషణంతో, నాగభూషణం గారు, ఈ రూపంగానైనా ఇన్నేళ్లకు మేము మీకు కనిపించాం, 4 రోజులు ఉండి మరీ వెళ్ళండి అన్నాడు. అపే, ఎంత మాట! నేను ఎప్పటికప్పుడు ఒకమారు వచ్చి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ తీరిక దొరకలేదు. నాకు పట్నంలో తొందర పని ఉన్నది, మళ్ళీ కలుద్దాం, వెళ్ళి వస్తాను అంటూ నాగభూషణం లేచి వెళ్ళిపోయాడు. మాఘమాసంలో శాంతమ్మ చెల్లెలి కూతురు పెళ్లి అయితే అంతా వెళ్ళారు. పెళ్లినాటి రాత్రి శాంతమ్మ, పిల్లలు ఒకచోట పడుకున్నారు. రామకోటికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ అతనికి ఒక సంభాషణ వినిపించింది. అతను తల్లిని లేపి మాట్లాడవద్దని సేగ చేశాడు. మన అమ్మాయి సంబంధం గురించి శాంతమ్మతో కదపలేదేం అని ఒక ఆడగొంతు అడుగుతున్నది. ఆ వంట పుట్టి దానితో సంబంధమా అన్నది మగ గొంతు. ఆ అబ్బాయి నిక్షేపంలా ఉన్నాడు, పట్నంలో నౌకరి, బాగా సంపాదిస్తున్నాడట. మన అమ్మాయినిచ్చినాక అది వాడి చేత ఎలాగూ వేరు కాపురం పెట్టిస్తుంది అన్నది ఆడగొంతు. ఆ తరువాత శాంతమ్మ దగ్గర ఎవరు రామకోటి పెళ్లి ప్రస్తావన తెచ్చినా మా వాడికి ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదండి అని ఆమె అనసాగింది. ఒకసారి రామకోటి పట్నం నుంచి వస్తూనే, అమ్మ, అప్పారావు గారు మన కమలకు మంచి సంబంధం తెచ్చారు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడట. పిన్ని గారింట పెళ్లిలో అతను కమలను చూశాడట. వీలైనంత తక్కువ ఖర్చులో పెళ్లి చేయమని వాళ్లే అంటున్నారట. పెళ్లి ఖర్చులకు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పారావు గారు సర్దుతామన్నారు అన్నాడు. ఆ అప్పారావు గారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాన్రా, వారి చలం వల్లనే నువ్వు ఇంతవాడివయ్యావు అన్నది శాంతమ్మ. అవునమ్మా, అప్పారావు గారి అమ్మాయి సీతను నేను చేసుకుంటే ఆ రుణం కొంతనా తీర్చేంట అవుతుందేమో అన్నాడు రామకోటి. సీతకు చిన్నతనంలోనే బాలపక్షపాతం వచ్చి కుంటిదైపోయింది. అయితేనే ఎంతో బుద్ధిమంతురాలు, ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కొడుకు నిర్ణయానికి శాంతమ్మ చాలా సంతోషించింది. ఆమె అప్పారావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన కొడుకు నిర్ణయం చెప్పింది. కుర్రతనం వల్ల
కోటి తొందరపడుతున్నాడేమో, కొంచెం ఆలోచించుకోమనండి అన్నాడు అప్పారావు గారు శాంతమ్మతో. అన్నగారు, మా చుట్టాలలో చాలామంది వాడికి పిల్లనిస్తామని వచ్చారు. తాను కాస్త మంచి స్థితిలో ఉండటం చూసి వచ్చే చుట్టాలంటే వాడి చాలా మంట. వాడి ఉద్దేశంలో మీలాగా అడుగడుగున ఆదుకునేవారే అసలైన చుట్టాలు. వాడు బాగా ఆలోచించి మీ సీతను చేసుకుంటానంటున్నాడు. మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నది శాంతమ్మ. ఒక శుభముహూర్తాన రామకోటికి సీతకు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ముందే కమల పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. రెండవ కథ రాజ్యాన్వేషణ. మాళ్వ దేశంలో ఒకప్పుడు సుదర్శనుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు చూపులకు నవ మన్మధుడు, కానీ అతి పేదవాడు. వాడు చిన్నతనమంతా కాశీనగరంలో ఉండి చక్కగా చదువుకుని చదువు పూర్తి అయ్యాక స్వదేశానికి బయలుదేరాడు. అక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రి పురంధరం అనే చిన్న రాజ్యం చేరాడు. నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో పడి మరొక చోటుకి వెళ్ళడం దేనికని అతను నేరుగా రాజుగారింటికి వెళ్ళి, మహారాజా, నేను పరదేశిని, అభ్యాగతిని. ఈ పూటకు భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నా తోన నేను వెళ్ళిపోతాను అన్నాడు. పురంధరరాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ముచ్చటపడి సరేనన్నాడు. సుదర్శనుడు స్నానానికి వెళ్ళగానే రాణి తన భర్తతో, చూడండి, ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే కానీ నాకు చూడగా మారువేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కొడుకో అనిపిస్తోంది. అతని విషయం కాస్త విచారించండి. అనుకూలిస్తే మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అన్నది. మారువేషంలో తిరుగుతున్నవాడు మనం అడిగితే నిజం చెబుతాడా? మంత్రిని అడిగి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రాజు. మంత్రి సంగతి సందర్భాలు అన్నీ తెలుసుకుని, దానికేం భాగ్యం, కుర్రవాడు రాజు అవునో కాదో కనుక్కోవచ్చు, కానీ అది ఒక్క రాత్రిలో తేలదు. అందుచేత అతన్ని కనీసం 2-3 రోజులైనా నిలిపి ఉంచండి అన్నాడు. భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో, అబ్బాయి, నువ్వు రేపు ఉదయమే వెళ్ళిపోతానని అన్నావు. అలా వెళ్ళడానికి వీల్లేదు. రేపు మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు. రేపు కూడా ఇక్కడే ఉండిపో. ఎల్లుండి నీ దారి నీవు వెళ్ళవచ్చు అన్నాడు. ఈ లోపుగా మంత్రి సుదర్శనుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు. ఆయన పహారావాణ్ణి ఒకటి పిలిచి, ఒరే, నువ్వు తెల్లవార్లు గది బయటే కాపలా ఉండి మన అతిథి సుఖంగా నిద్రపోతున్నాడో లేదో శ్రద్ధగా గమనిస్తూ ఉండు అని హెచ్చరించాడు. సుదర్శనుడు భోజనం చేసి తన పడక గదికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి పడుకుందామని పక్క మీద కూర్చుని చొక్కా విప్పాడు. చొక్కాలో 2 జేబుల్లో నిండా ఉన్న శనగ గింజలు పక్క మీద గది నిండాను పడ్డాయి. జరిగిన సంగతి ఏమిటంటే, సుదర్శనుడు వచ్చేటప్పుడు దారి పక్కన శనగ చీలు కనిపించింది. వాడు పేదవాడు, జాగ్రత్తపరుడు కావటం చేత ఏ పూటనైనా భోజనం దొరకని పక్షంలో తిందామని శనగ కాయలు కోసి ఒలిచి పచ్చి శనగలు 2 జేబుల నిండా పోసుకున్నాడు. ఆ తర్వాత వాటి విషయం పూర్తిగా మరిచాడు. ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడటం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కు వచ్చింది. తాను చిన్నవాడైనా రాజుగారు తనకు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆదరమంతా పోతుంది. అందుచేత సుదర్శనుడు నిద్ర వాయిదా వేసి పక్క మీద పడిన శనగలన్నీ ఏరాడు. పక్క దుప్పటి తీసి దులిపాడు. ఆ తర్వాత గది అంతటా పడిన గింజలు మళ్ళీ ఏరాడు. ఒక్క గింజ కూడా మిగల్చకుండా అన్నీ ఏరేసరికి చాలా పొద్దుపోయింది. ఇంకే ఈ శనగలను జేబులో ఉంచుకోవడం ప్రమాదకరం. ఆకలి లేకపోయినా సుదర్శనుడు శనగలు తినసాగాడు. అతను పడుకునేసరికి రాత్రి 3 జాములయ్యింది. మర్నాడు ఉదయం మంత్రి పహారావాణ్ణి పిలిచి, ఏంరా, రాత్రి చిన్నబాబు గారు సరిగా నిద్రపోయారా అని అడిగాడు. బాబు, రాత్రి ఆయనకి నిద్రలేదు, నాకు నిద్రలేదు. తెల్లవార్లు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు. పక్క దుప్పటి దులపటం కూడా వినిపించింది. 3 జాములయ్యాక నేను నిద్రపోయాను అన్నాడు పహారావాడు. మంత్రి వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, మన అతిథి అతి సుకుమారుడు. నేను వేయించిన పక్క మరొక సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడే. ఇతను మహాభోగి, ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాడు అన్నాడు. తెల్లవార్లు శనగలు తిని కడుపు ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మర్నాడు విందులో ఏ పదార్థమో ఆసక్తితో ముట్టకపోవటం చూసి రాజుకు రాణికి మంత్రి మాటలలో మరింత గురి కుదిరింది. 2వ రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కని హంసతూలిక తల్పం వేయించాడు. ఒక రాత్రిలా నిద్ర లేని కారణం చేత సుదర్శనుడు తల్పం మీద నడుము వాల్చగానే గాఢ నిద్రలో మునిగిపోయాడు.
మంత్రి రాజదంపతులతో ఇక ఎటువంటి సందేహము వద్దు, నా భయమల్లా ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకోనంటాడేమోనని అన్నాడు. మామూలు మనిషిగా నటిస్తున్న వాడు అమ్మాయిని ఏ కారణం చేత చేసుకోనంటాడు? మీరు సంశయించగా అతన్ని అడిగి చూడండి అన్నది రాణి చిరుకోపంగా. మంత్రి ఇందుమతిని వెంట పెట్టుకుని పోయి సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు. మొదట తెల్లబోయి తర్వాత సుదర్శనుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. రాజు రాణి పొందే ఆనందానికి మేరలేదు. దగ్గరలో ఉన్న ఒక శుభముహూర్తాన ఆ పేద బ్రహ్మచారి సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది. 1 ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు. తర్వాత అతని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఇందుమతి తన భర్తతో, ఏమండి, ఇలా ఎంతకాలం మనం ఇక్కడ కూర్చుంటాం, మన రాజ్యాన్ని మనం పోదాం పదండి అన్నది. సుదర్శనుడు నిర్ఘాంతపోయి, మన రాజ్యమా అన్నాడు. అవును, మీరు మహారాజులని నాకు పెళ్లి కాక పూర్వమే తెలుసులేండి, ఎంతకాలం ఆడతారు ఈ నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షల గురించి వివరించి చెప్పింది. అదంతా వింటుంటే సుదర్శనుడికి మతిపోయినట్టయింది. కానీ తన భార్యకు ఇప్పుడు ఒక రాజ్యం చూపక తప్పదు. ఆమెతో నిజం చెప్పేయవచ్చు, కానీ ఆమె చాలా నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు. భార్యను ఏమాత్రం బాధ పెట్టడం ఇష్టం లేదు అతనికి. ఈమెతో బయలుదేరి దేశాటన చేస్తాను, కాలక్రమాన నిజం ఈమె తెలుసుకుంటుంది అనుకుని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు. వారాలు నెలలు గడిచాయి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు. భర్త తనను తన దేశానికి తీసుకుపోతున్నాడు అన్న దృఢ నమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు. ఆమె అతనితో పాటు నడిచింది, చెట్ల కింద పడుకున్నది, అష్ట కష్టాలు పడింది. కానీ ఒక్కసారి కూడా తన భర్తను మనం ఎటుపోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అని అడిగిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను ఏమార్చి ఒంటరిగా వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ తన యందు అంత మూఢ విశ్వాసం ఉంచి తనతో సమంగా కష్టాలు పడే భార్యను విడిచి పోవటానికి అతనికి మనస్సు రాలేదు. రాజాంతపురంలో కన్నా ఇందుమతి ఇప్పుడు అతనికి చాలా రెట్లు ప్రేతమురాలు అయింది. ఇల్లు విడిచిన 6 మాసాలకు భార్యాభర్తలు కళింగ నగరం చేరుకున్నారు. వర్తకుల వద్ద ఇందుమతి నగలు కొన్ని విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు. ఆ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు ఒక అనుమానం కలిగింది. ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉన్నది, కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడి మీదనే ఉన్నాయి. ఏమంటే 20 ఏళ్ల క్రితం కళింగ రాజకుమారుని దొంగలు ఎత్తుకుపోయారు. ఆ కుర్రవాడు జీవించి ఉంటే సరిగ్గా ఇదే ఈడువాడు అయి ఉండేవాడు, అతనే ఇతనేనేమో అని పేదరాశి పెద్దమ్మకు తోచింది. ఎందుకంటే అతని ముఖంలో కొన్ని రాజుగారి పోలికలు, కొన్ని రాణిగారి పోలికలు ఆ పేదరాశి పెద్దమ్మకు గోచరించాయి. ఆమె ఇందుమతిని చాటుకు పిలిచి, అమ్మా, మీరెవరు, నీ భర్తకు ఏం పని అని అడిగింది. నేను పురంధర రాజకుమార్తెను, నా పేరు ఇందుమతి, నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతూ ఉన్న రాజకుమారుడు అన్నది ఇందుమతి. నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా. అది నాకు తెలియదు, నేను నా భర్తను అడగనూ లేదు, మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నాం అన్నది ఇందుమతి. పేదరాశి పెద్దమ్మ అనుమానం దృఢపడింది. ఆమె దివాణానికి వెళ్ళి కళింగరాజుతో, మహాప్రభు, మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు. చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయిన మీ కుమారుడిలాగా అతను ఉన్నాడు, అది నాకు అనుమానంగా ఉన్నది అని చెప్పింది. ఆ భార్యాభర్తలను ఒక్కసారి ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజు. ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి ఇందుమతిని రాజాంతపురానికి తీసుకుపోయింది. సుదర్శనుని చూడగానే రాజు, ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు. అతనిలో రాజుకు రాణి పోలికలు, రాణికి రాజు పోలికలు కనిపించాయి. నాయనా, నువ్వు మా కొడుకువే, మా దగ్గరే ఉండిపో అన్నాడు కళింగరాజు. సుదర్శనుడు ఒప్పుకున్నాడు. సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు. పురంధర దేశానికి ఈ శుభవార్త చేరగానే అక్కడ మంత్రి, నేనప్పుడే చెప్పలేదా, మనకు కళింగ యువరాజు అల్లుడు కావడం ఎంత అదృష్టం అన్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.